ఉంటుంది. అయితే గురుగారు చాలా మంది ఈ గ్రహణాన్ని పట్టించుకోకుండా వారి వీధి విధానాలు అయితే ఉంటున్నాయని చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా వినాయక చవితి కూడా ఉంది కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేస్తే గ్రహణాన్ని ఎలాంటి దోషాలు వస్తూ ఉంటాయంటారు? ఎప్పుడైనా సరే ఒక విగ్రహాన్ని ఒకరు స్థాపించారంటే ఆ విగ్రహానికి ఒక బాధ్యతగా ఒక యజమానులు ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ దోషం అనేది ఆ యజమానులకే వస్తుంది. ఒక మంచి చెప్పినప్పుడు వినకపోయినా, దానికి చెడు జరిగినా కూడా ఆ దోషం అనేది ఫస్ట్ మంచి అయినా చెడైనా యజమానులకి వచ్చే సందర్భం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రహణ సంబంధించి మాత్రం ప్రతి ఒక్కరూ దేవుని విషయంలో మాత్రం ఎటువంటి లోటు చేయకుండా ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా ఆ గ్రహణం రాకముందే వారి నవరాత్రి పూర్తి చేసుకుంటే లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అయితే గురుగారు ఈసారి వస్తున్న గ్రహణానికి మాత్రం విశేషం ఉందని చెప్పొచ్చు ఇందాక మీరు చెప్తున్నట్టుగా. ఎందుకంటే వినాయక చవితి కూడా తోడుగా ఉంది కాబట్టి మరి ఆ రోజు ఏ విధంగా ఉండాలి అంటారు? ఏంటి విధానాలు ఏంటి? గ్రహణం రోజున మనకు చాలా సంవత్సరాల తర్వాత వినాయక చవితి ముందు రోజు గ్రహణం రావడం అనేది మనకి ఇది నవరాత్రుల ముందు రోజు రావడం అనేది ఈ సంవత్సరం వచ్చింది. దానికి ప్రత్యేకంగా ఏ గ్రహానికి ఎట్లయితే నియమాలు పాటిస్తామో, అంటే గ్రహణ సూర్యుడు రాకముందే మధ్యాహ్నం వరకు భోజనం చేయడము, తర్వాత రాత్రి మొత్తం కూడా ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి సోమవారం ఉదయం మళ్ళీ పూర్వం అంతా కూడా ఇల్లంతా శుద్ధి చేసుకొని చక్కగా ఆ ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత వాళ్ళు కావాల్సినట్టు అల్పాహారం కానీ ఏమైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఆ సాయంత్రం నుంచి చంద్రగ్రహణం అన్నప్పుడు మనకు సాయంత్రం అనేది ఉంటుంది. చంద్రుడు సాయంత్రం వస్తాడు కాబట్టి సాయంత్రం సమయంలో మాత్రం వాళ్ళు గర్భిణీ స్త్రీలు మాత్రం ఎక్కడ తిరగకుండా చక్కగా ఒకటే దగ్గర ఇంట్లో ఉండి వాళ్ళు అల్లికలు కుట్లు అని అవి చేస్తూ ఉంటారు. అట్లాంటివి ఏవి చేయకుండా చక్కగా ఆ దేవుని ప్రతి ఒక్కరు కూడా దైవనామస్మరణ చేయడం వల్ల ఈ గ్రహణ దోషం అనేది ఎవరికి రాకుండా ఉంటుంది. ఆ దోష ప్రభావం అనేది ఎక్కువ వారి మీద ఆ ఎఫెక్ట్ చూపించకుండా ఉంటుంది అనేది మా శాస్త్రం. అయితే గురుగారు ఇందాక మీరు చెప్పడం జరిగింది ఈ గ్రహణం ఏ రాశుల వారి మీద ప్రభావితం చూపిస్తుంది, చూపించేవి ఏవైతే ఉన్నాయో రాశులు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏ విధంగా పరిహారాలు చేయాలి అంటారు? అదొకసారి మీరు. సోమవారం ఉదయం ఇంతకుముందు చెప్పాను, సోమవారం ఉదయం బ్రహ్మముహూర్తంలో దేవాలయాలు కూడా ఉదయమే తీస్తారు. సోమవారము తీసిన తర్వాత దేవాలయం శుభ్రం చేసుకోవడము, లోపల విగ్రహాలకు అభిషేకం చేసుకోవడము, ఇదంతా అయిన తర్వాత నిత్యపూజ అయిన తర్వాత ఈ గ్రహణ దోషాలు పోవడానికి కావాల్సినటువంటి పరిహారాలకు సంబంధించి శాంతులు అవి చేస్తుంటారు దానాలకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా ఏ రాశుల వారికి అయితే దోషాలు ఉన్నాయని చెప్పుకున్నామో వాళ్ళందరూ కూడా సోమవారం ఉదయమే దేవాలయానికి వచ్చేసి చక్కగా వారి ఇష్టదేవులను ముఖ్యంగా శివుణ్ణి, వెంకటేశ్వర స్వామిని నవగ్రహాన్ని దర్శించుకొని వారు చేయాల్సినటువంటి ఆ గ్రహదానా సంబంధించిన శాంతి పరిహారాలు చేసుకున్నట్టయితే వారి చక్కటి ఫలితాలు ఉంటాయి. గురుగారు ఏదైతే ఇప్పుడు గ్రహణం వస్తుందో ఆ ముందు వరకు అంటే విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేయాలని చెప్పి మీరు చెప్పడం జరిగింది. కానీ చాలామంది 9 రోజులు 11 రోజులు పెడుతూ ఉంటారు, ఇంకొంతమంది 12వ రోజు నిమజ్జనం చేస్తూ ఉంటారు. మరి వారికి మీరు ఏం చెప్తారండి? మేము ఇప్పుడు చెప్పింది కూడా బుధవారం నుంచి మన బుధవారం 8 రోజులు అవుతుంది, బేసవారం 9 అవుతుంది, శుక్రవారం 10 అవుతుంది, శనివారం 11 రోజు అవుతుంది. కాబట్టి చక్కగా ఏకాదశి రోజున అంటే ఏకాదశికి సంబంధించినటువంటి రోజున ఆ రోజున మనము నిమజ్జనం చేయడం అనేది చాలా విశేషమైంది. కాబట్టి అంతకుమించి పోకూడదనే చెప్తున్నాం మేము కూడా. ఎందుకంటే గ్రహణం అనేది రావడం జరుగుతుంది కాబట్టి మనకు ఆదివారం నాడు ఈ యొక్క శనివారం రోజే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చేసుకుంటే మంచిది అనేది మా అందరి అభిప్రాయం. నిజంగానే గురుగారు అంటే గ్రహణానికి సంబంధించి అనేక విషయాలకి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.